వాక్యాన్ని ముగించుకుందాం. చెప్తున్నా వాక్య భాగ్యం నిమిత్తం కీర్తనలు 133వ కీర్తన మొదటి నుంచి 3 వచనాలు చెప్పుకుందాం. 3 వచనాలే ఉంటాయి అందులో. కీర్తనలు 133 1, 2, 3 వచనాలు అందరం కలిసి చదువుకుందామా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చదువుకున్న వాక్య ప్రకారంగా చిన్న ప్రార్థన చేసుకుందాండి. వాక్యంలో వెళ్ళే ముందు ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు నా తండ్రి. ఈ యొక్క లేఖ భాగం చదువుతున్న తండ్రి, నేను యొక్క మాటలు చెప్తుండగా దేవా మీరు నాలో ఉండి మీరే మాట్లాడమని, మీరే పలకమని అడుగుతున్నా తండ్రి. ఎందుకంటే సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లును గాక. ఈ చిన్న ప్రార్థన మీ భాషలో చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ముఖ్యంగా దేని గురించి చెప్తుంది? ఐక్యత. దేని గురించి చెప్తుంది? ఐక్యత గురించి చెప్తుంది. సహోదరులలో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంతే కదా ఈ వాక్యం సెలవిస్తుంది. అంతేనా? ఇంకేమన్నా పై వచనంలో? అయితే మనం ఈ వాక్యం చదివినంత ఇదిగా మన జీవితంలో, మన రియాలిటీలో అలాగే ఉంటున్నామా? సహోదరులందరిలో ఐక్యత కలిగి, అంటే సహోదరులే కాదు సహోదరులు కూడా వస్తారు అందులో. సహోదరులు సహోదరులు ఐక్యత కలిగి మన జీవితాల్లో ఉంటున్నామా? లేదు కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరంగా ఉంటుందంట. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటే చాలా మంచి విషయం కదా. ఒక కుటుంబంలో 2 సహోదరులు కానీ సహోదరులు కానీ ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఐక్యంగా ఉండి ఐక్యతతో ముందుకెళ్తే ఆ కుటుంబం చూడటానికి ఎలా ఉంటుంది? చాలా ఆశీర్వదించబడినట్టుగా, చాలా చక్కగా, చాలా చూడముచ్చటగా ఉంటుంది. అలాగే మనం పనిచేసేటప్పుడు మన తోటి పనివారు కానీ, మన బంధువుల్లో కానీ, అలాగే మన సంఘంలో ఉన్నప్పుడు సంఘస్థులు సహోదరులు కానీ కలిసిమెలిసి ఐక్యతగా ఉంటే ఎలా ఉంటుంది? అది చాలా చక్కగా, చాలా సంతోషంగా, చూడటానికి చాలా చూడముట్టగా ఉంటుంది. సో దేవుడు ఎలా ఉన్నవారిని ఐక్యతగా ఉన్నవారిని ఎలా పోల్చాడంటే ఒక అభిషేకంతో పోల్చాడు. 2వ వచనం చూడండి ఒకసారి. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె. ఎంతటి చక్క మాట అండి. అంటే కలిసిమెలిసిగా ఉండి ఐక్యతగా ఉంటే ఎలా పోల్చిందంట? ఒక పరిమళ తైలము వలె పోల్చిండు. సరే, మనం అందరం అభిషేకం కావాలని ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, దేవుడికి స్తుతులు చెప్తాం. కానీ మనలో ఏముంటుంది? దేశం ఉంటుంది, పగ ఉంటుంది, అసూయ ఉంటుంది, కుళ్ళు, ఇట్లాంటి చెప్పుకుంటూ పోయి కొన్ని మనకి అన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ మనలో ఉంటే అభిషేకం, ఆశీర్వాదం మనకు వస్తుందా? చెప్పాలా? మరి అభిషేకం మనకు కావాలంటే మనకేం కావాలి? మనం ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మరి ఐక్యత ఉన్న చోట అభిషేకం ఉంటుంది. మరి ఐక్యత కలిగాలంటే ఏముండాలి మనలో? సరే, అభిషేకం కావాలంటే ఐక్యత కావాలి. మరి ఐక్యత కలిగి ఉండాలంటే ఏముండాలి మనలో? వెరీ గుడ్. ఏముండాలా? ప్రేమ ఉండాలా. ఏముండాలంట? ప్రేమ ఉండాలా. ఫస్ట్ మన ఐక్యతగా ఉండాలంటే ఫస్ట్ మనలో ప్రేమ ఉండాలా. అసలు క్రైస్తవ్యానికి మూలమే ప్రేమ కదా, అవునా కదా? అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట మాట్లాడతారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే. ఏం లేని వాడైతే?
అర్థం కాల. ఏం లేని వాడైతే ప్రేమ లేని వాడినైతే మోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ఏమంటున్నాడు ఇక్కడ? మనం దేవదూతలు అంటే ప్రార్థన ద్వారా దేవదూతల భాషలు మాట్లాడతారు కొన్నిసార్లు కొంతమంది. సో ప్రేమ లేకపోతే ఇదంతా ఎలా ఉంటుందంట? గనగనలాడు తాళము వలె ఉంటుందంట. అంటే ప్రేమ మనలో లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత పాటలు పాడినా, మనం ఎందుకు దేవుడికి స్తోత్రాలు అని చెప్పినా ప్రేమ లేకపోతే అది దేవుని దృష్టికి ఎలా ఉంటుందంటే గనగనలాడు ఒక డబ్బా కొట్టినట్టే ఉంటుందంట. అర్థమైందా నేను చెప్పేది? ఎలా ఉంటుంది అంటే మనలో ప్రేమ లేకుండా, మనలో ఐక్యత లేకుండా, దేవుడా యేసయ్యా స్తోత్రం గ్లోరీ నన్ను కాపాడయ్యా, నన్ను దీవించయ్యా, నాకు అభిషేకం ఇయ్యా అంటే వస్తుందా? చెప్పండి, వస్తుందా? అది దేవుడు ముందు ఎట్టుంటుంది అంటే ఒక డబ్బా కొట్టినట్టు గనగనలాడు, చెప్పాలా, గట్టిగా చెప్పాలా, తాళమునై ఉంటుంది. మరి ప్రేమ కొంతమంది ఏమనుకుంటారంటే అసలు ప్రేమ అంటే ఎలా ఉండాలా? వాస్తవానికి కనపడినప్పుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పుకున్నంత వరకే నా ప్రేమ. కనపడ్డప్పుడు ఏమైనా సహోదరు అంటే వందనాలండి వందనాలు అంటే అంతవరకు జరిపితే ప్రేమ జరిపిద్దా? ప్రేమ సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ కనికరిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతము గలది, ప్రేమ త్వరగా కోపపడదు. కోపడిద్దా? అమర్యాదగా నడుచుకోదు, దమ్మముగా. భలే చెప్తున్నారండి. మరి అన్ని చేస్తున్నాం మనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గుణాలు కలిగినదే ప్రేమ. మరి ఆ ప్రేమ మనం కలిగి ఉన్నామా? మనం ఏం చేస్తాం? ఎప్పుడు చూడు అసూయపడతాం, గర్వపడతాం, చులకన భావంతో ఒకరిని హేళన చేస్తాం, హేళన మాటలు మాట్లాడతాం. ఇవన్నీ చేస్తే మనకి ఆ అభిషేకం ఆశీర్వాదం వస్తుందా? ఎప్పుడైతే మనము మన పట్ల తప్పు చేసిన వారిని క్షమిస్తామో అప్పుడే, ఏ క్షణమైతే మనం ఏదైనా సరే చేసేలే అని క్షమిస్తామో అప్పుడే దేవుడిచ్చు అభిషేకాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడు పొందుకుంటామంట? ఎవరే తప్పైనా చేయని కొన్నిసార్లు మన పట్ల ఎదుటివాళ్ళు క్షమించరని తప్పు చేయించుండొచ్చు. అంటే ఆ తప్పు కొంచెం పెద్దదే ఉండొచ్చు, క్షమించలేకపోవచ్చు. అయినా సరే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? క్షమించాలా. యేసుక్రీస్తు వారు కూడా అలాగే క్షమించాడండి, తెలుసా? ఇప్పుడు ఒక రాత్రి సమూహంలో భోజనం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకి ఇస్కరియోతు యోధా వచ్చి, రబ్బీ నీకు శుభము, ఎవరు రబ్బీ నిన్ను అప్పిచ్చేది అని అంటాడు. అంటే శత్రువులకి అప్పగిచ్చేది ఎవరు రబ్బీ అంటాడు. యేసుక్రీస్తు వారికి తెలియదా ఎవరు అప్పిచ్చేదో, ఎవరు అప్పగిచ్చేదో? ఆయనకి తెలియదండి. ఏమన్నా అంటే శిష్యుల కంటే తెలియకపోవచ్చు ఆయన అప్పగిచ్చేది ఎవరో. ఒకవేళ తెలుసుంటే ముందే ఇస్కరియోతు యోధను కొట్టడం, తరమటం చేసేవాడు. కానీ యేసుక్రీస్తు వారికి మొత్తం ముందే తెలుసు కదా అప్పగిచ్చేది. తెలుసా తెలియదా? ఆయన పక్కమ్మటే ఉంటాడు, ఆయన అమ్మటి తిరుగుతాడు. కానీ అప్పగిచ్చేది ఎవరు? ఇస్కరియోతు యోధానే. మరి యోధా అప్పగిచ్చే యోధానే దగ్గరకు వచ్చి ఏమంటాడు? రబ్బీ నీకు శుభము, ఎవరు రబ్బీ నిన్ను అప్పచెప్పేది? ఎంత సింపుల్ గా చెబుతాడు. దానికి ఏమంటాడు తెలుసా యేసుక్రీస్తు వారు? చెప్పాలా? యోధా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది త్వరగా చెయ్యి. యోధా, ఎంత చక్కటి మాట అండి. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది త్వరగా చెయ్యి. ఇంకో సందర్భంలో రాత్రి గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారిని అప్పచెప్పడానికి దబదబా యోధా వచ్చి ఏం చేస్తారు? అక్కడ యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకొని అప్పగిస్తాడు. అవునా కదా? ఇప్పుడు శత్రువులకి యేసుక్రీస్తు వారు ఎవరో చీకట్లో తెలియదు. ఆయన అప్పకి చెప్పడానికి ఈయన గారు ఏం ఒప్పందం చేసుకున్నాడు? నేను ఆయన పోయి ఎవరినైతే నేను పోయి ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన మీరు పట్టుకొని బంధించున్నాడు. ఆయన పోయి సైలెంట్ గా పోయి దగ్గరకు పోయి దేవుడి దగ్గర పోయి ఏం చేస్తారు? యేసు ప్రభు గారి దగ్గర పోయి ముద్దు పెట్టుకుని అప్పచెప్పిస్తారు. ఎమ్మటే దేవుడు ఏమంటాడు తెలుసా అక్కడ? ఓ చెలికాడవైన యోధా, ముద్దు పెట్టి అప్పగిస్తున్నావా అన్నాడు. ఏమన్నాడు? అదే ప్లేస్ లో మనం ఉంటే అబ్బో ఎన్ని చదువుతూ నాతోనే ఉండి నాయనకే గోతులు తీసుకురాని 100 చదివేవాళ్ళం మనం. కానీ దేవుడు ఏమంటున్నా అక్కడ? ఓ చెలికాడా, ముద్దు పెట్టి నన్ను అప్పగించావా? అంతేనా కదా? కానీ బైబిల్ వాక్యంలో ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 6:14-15 వచ్చిన చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం
14. మనుషులు అపరాధములు మీరు క్షమించిన ఎడల, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీ అపరాధములను క్షమించును. ఓకే, ఏం చెప్తుంది ఇక్కడ? ఉం? మనం క్షమిస్తేనే మనం క్షమించబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం క్షమించాలా క్షమించకూడదా? మనం ఒకరిని క్షమిస్తేనే, ఒకళ్ళు నీకు నచ్చలేదు క్షమించు, ఒకళ్ళు నిన్ను మోసం చేశారు క్షమించు, ఒకళ్ళకి ద్రోహం చేశారు క్షమించు. ఇందాల అన్నీ వాక్యం చెప్పిన ప్రకారంగా వాక్యంలో ఏముంది? నువ్వు వాళ్ళ మీద ఏమని చేస్తున్నాడు? తీర్పు తీర్చొద్దు, కోపపడొద్దు అనడా లేదా? పగ తీర్చుట నా పని. అంటే ఎవరి పని? దేవుడి పని. సో ఏం చేసినా సరే మనం ఏముండాలి? క్రీస్తు వలె క్షమించేవారుగా ఉన్నాం. మనం ఎప్పుడైతే క్షమించడం ప్రారంభిస్తామో అభిషేకం మన మీదకి దిగి వస్తూ ఉంటది. ఆ అభిషేకం ఎలా దిగి వస్తుందో 33:2 చూసుకుందాం. కీర్తనలో 2వ వచనంలో, అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా, అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు, తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. దిగజారిన పరిమళ తైలము వలె. ఈ అహరోను అభిషేకం ఏదైతే ఉందో అహరోనుతో ఆగిపోలా. అర్థమైందా? తన అంగీ నుంచి చివరి వరకు ఎలా అయితే పరిమళ దిగజారిపోయి ఉందో, ఈ అహరోను గారి యొక్క అభిషేకం అహరోనుతో ఆగిపోలా. అహరోను కొడుకు గారు యాజకత్వం చేసిండు, వాళ్ళ మనవడు యాజకత్వం చేశారు, మనవల పిల్లలు కూడా యాజకత్వం చేశారు. అంటే ఈ రీతిగా ఆశీర్వదించబడ్డ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మోషే గారు ఉన్నారు. మోషే గారు లాగా మోషే గారు కుమారుడు ప్రవక్త అయ్యాడా? అవలేదు. యెహోషువ గారు లాగా యెహోషువ కుమారుడు లీడర్ అయ్యాడా? లేడా? అవలేదు. కాబట్టి మనం ఇతరులను క్షమిస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటదంట? ఆశీర్వాదం అభిషేకం మన మీదకి తరతరములు ఎలా ఉంటది? కాబట్టి దేని స్తోత్రం. దేవుడు మనల్ని బట్టి మన కుటుంబాన్ని దీవించే విధంగా ఉండాలి, మనల్ని బట్టి మన బంధువులను దీవించే విధంగా ఉండాలి, మనల్ని బట్టి మన తర్వాత వస్తున్న జనరేషన్ కూడా దీవించే విధంగా ఉండాలి. అలాగా దీవించింది కదా అహరోనుని చెప్పాలా? కొంతమంది దీవెన అంటే ఏమనుకుంటారంటే, నా దగ్గర లక్షలు ఉన్నాయి, నా దగ్గర కోట్లు ఉన్నాయి, నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేనంతా వెల్ సెటిల్, దేవుడు నన్ను దీవించాడు అనుకుంటారు. అదేనా దేవుని అంటే? ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కుబేర్లు, కోటీశ్వరులు, లక్షాధికారులు వాళ్ళందరూ దేవుని నమ్ముకోలే. మరి వాళ్ళ దగ్గర అంత ధనం ఉంది, మన దగ్గర ధనం ఉండి దాన్ని ఏమనుకుంటున్నాం? దేవుడు దీవించాం అనుకుంటున్నాం. కానీ ధనం వచ్చిన వాళ్ళ దానివల్ల దీవెన రాదు. దీవెన ఏంటంటే ఎలా ఉంటుందంటే, మనల్ని బట్టి ఇతరులను దీవించే విధంగా ఉండాలి. ఎలా ఉండాలంట? మనల్ని బట్టి మన కుటుంబాన్ని కానీ, మన బంధువుల్ని కానీ, మన స్నేహితుల్ని కానీ, మన తర్వాత వస్తున్న జనరేషన్ని దీవించే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇతరులను క్షమిస్తామో ఆ క్షణం నుంచే ఆశీర్వాదం అభిషేకం మనపై వస్తుంది. ఒకసారి అలాగే ఎలా, ఇంకా 33:3 వచనం చదువుకుందాం, ఫస్ట్ లైన్ వరకు ఒకసారి. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. అది ఎలా ఉంటదంట అభిషేకం? చెప్పాలా? సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె. ఇప్పుడు చెప్పండి, మనకి అభిషేకం కావాలంటే మనం ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి ఫస్ట్. అంతేనా? ఎలా ఉండాలి? ఐక్యత గురించి బైబిల్లో ఉదాహరణ ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఒకడు 1000 మందిని తనిపితే ఇద్దరు ఎంతమందిని? 10,000 మందిని. వాస్తవానికి లెక్కల ప్రకారంగా ఒకడు 1000 మందిని అంటే ఇద్దరు ఎంతమందిని తరవాలా? 2,000 మందినే తరవాలా లెక్క ప్రకారంగా. ఒకడు 1000 మందిని, ఇద్దరంటే 2,000 మందిని. మరి ఇక్కడ ఎంతమంది జరుగుతున్నారని చెప్పింది బైబిల్ వాక్యంలో? 10,000 మందిని. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఐక్యత పెరిగింది. దానివల్ల ఐక్యత కలవడం వల్ల బలం పెరిగింది, శక్తి కూడా పెరిగింది. సో ఐక్యత వల్ల ఇవన్నీ ఉంటాయి మనకి. మనం ఎప్పుడైతే కలిసిమెలిసి స్త్రీలతో స్త్రీలు కానీ, పురుషులతో పురుషులు కానీ, ఒకరితో ఒకరు మచ్చరపడకుండా కలిసిమెలిసి ఉంటాము, ఇవన్నీ పెరుగుతాయి అనమాట మనకి. అలాగే 33:2 లైన్లో చూసుకుందాం మనం. 3వ వచనం 2వ లైన్. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని. ఓకే. అంటే ఇక్కడ ఏంది? ఆశీర్వాదం అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఏం కావాలా? ఐక్యత కలిగి ఉండాలా, క్షమించాలా, ఇవన్నీ చెప్పుకున్నాం. మరి శాశ్వత జీవం అంటే ఏంటి?
చెప్పాలా. శాశ్వత జీవం అంటే దేవుని రాజ్యంలో చేరడం, అంతేగా. ఇక శాశ్వత మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? శాశ్వతం అది. ఇది శాశ్వతమా? ఈ లోకం శాశ్వతమా? ఈ డబ్బు శాశ్వతమా? ఈ ఆరోగ్యం శాశ్వతమా? ఈ వయసు శాశ్వతమా? ఈ ఉద్యోగం శాశ్వతమా? ఎప్పటికైనా కొంత సమయమే, లిమిటెడే. శాశ్వతమైంది ఎక్కడుంది? దేవుని రాజ్యంలో ఉంది. మరి ఆ రాజ్యానికి మనం వెళ్ళాలా వద్దా? సహోదరులను ప్రేమించాలి. దాన్ని రావాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ముందుగా మనం మంచిగా దేవుడికి ఇష్టంగా జీవించాలి, రక్షణ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటేనే ఆ రాజ్యంలోకి చేరేది. లేదంటే చేరతావా చేరవా? ఇప్పుడు మనం ఎలా దేవుని రాజ్యంలో చేరాలంటే ఇవన్నీ చేయాలా. ప్రేమ కలిగి ఉండాలా, సహోదరులను ప్రేమించాలా, క్షమించాలా, దేవుడికి ఇష్టంగా జీవించాలా, పాపం లేకుండా ఉండాలా, మారు మనసు పొందాలా, రక్షణ తీసుకోవాలా. మనం దేవుడికి నచ్చినట్టుగా ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా మనం ఉండాలా. అవన్నీ ఉంటేనే ఎలా ఉంటావు? దేవుని రాజ్యంలో వారసులు. ఒక మాట ఇందాలు ఏముంది మనం చదివినట్లు, మనం దేవదూతలు మాట్లాడినా సరే దేవుని మనలో ప్రేమ లేకపోతే అది ఎట్లా ఉంటది? మనం రక్షణ తీసుకున్నా సరే దానికి తగ్గ జీవితం మనం జీవించకపోతే మనం వెళ్తామా? రక్షణ తీసుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, అయిపోయింది. ఇక మనం ఇష్టం వచ్చినట్టు బతకొచ్చా? లెక్క అప్పచెప్పాలి ఒకనా సమయంలో. లెక్క నువ్వేం చేసావో నీ లెక్క పైన ఉంది, నా లెక్క పైన ఉంది. ఇక్కడ ధనవంతుడని లేదు, ఏమి లేదు, భేదోడని ఏమి లేదు, దరిద్రుడని ఏమీ లేదు. ఎవరు చొప్పున ఎవరు వారు చొప్పున అక్కడ లెక్క రాసి ఉంటుంది. సో చివరిగా ఒక మాట చూసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19, 20, 21 3 వచనాలు చదువుకుని ముగించుకుందాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక. ఎవరు ప్రేమించారు ఫస్ట్? ఆయనే మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. ఫస్ట్ ఆయనే ప్రేమించిన మనల్ని. ఆయన ప్రేమించబట్టే ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం ప్రేమిస్తున్నాం. 20 వచనం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, ఎవడైనా సరే, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా సరే, ఈ భూ ప్రపంచంలో మానవ పుట్టకు పుట్టి దేవుని అంగీకరించి రక్షించబడిన వాళ్ళు ఎవరైనా సరే ఏమంటున్నాడు? ప్రేమించానని చెప్పి, ప్రేమించానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. దేవుణ్ణి ప్రేమించానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఏమవుతాడంట? అబద్ధికుడు అవుతాడంట. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? లేఖనం ఏం మాట్లాడుతుంది? ఓకే, కింద తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. అంతే కదా. నీ పక్కన ఉన్న వాళ్ళు, నీ ముందున్న వాళ్ళు, నీతో పనిచేసే వాళ్ళు, నీతో ఉండే వాళ్ళని ప్రేమించినోడివి కనపడిన దేవుని నువ్వు ప్రేమించగలుగుతావా? ప్రేమిస్తావా లేదా? ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఉద్యోగం చేసే కాడ కొన్ని డిస్టర్బెన్స్లు రావచ్చు, నేను ఇబ్బంది పెట్టుండవచ్చు. నువ్వు పనిచేసే కాడ కొన్ని డిస్టర్బెన్స్లు రావచ్చు. నీ సంఘంలో నీ సహోదరుల మధ్యలో కానీ, నీ సహోదరుల మధ్యలో కానీ కొంచెం డిస్టర్బెన్స్లు రావచ్చు. వాళ్ళంటే నీకు పడకపోవచ్చు, నువ్వంటే వాళ్ళకి పడకపోవచ్చు. కానీ మనం ఏం చేయాలా? చెప్పండి అమ్మా, నాకు అర్థం కాదు. ఏం చేయాలి? మనం ప్రేమించాలి కదా. ప్రేమించాలా, పగబెట్టుకోవాలా? ప్రేమ లేని వాడవైతే గనలాడు మోగేడు తాళం ఒక డబ్బా కొట్టినట్టు ఉంటుంది. నీ ప్రార్థన, నీ పాట, నీ యొక్క విశ్వాసం, నీ యొక్క భక్తి, నీ యొక్క జీవితం మొత్తం దేవుడి ముందు తీసే అంటాడు. తీసే చాలే అమ్మా. నీలో నీ సహోదరు నీ కళ్ళ ముందు ప్రేమించినోడు నువ్వు నన్ను ప్రేమిస్తావా? నీ కళ్ళ ముందు నువ్వు క్షమించినోడివి, నీ కళ్ళ ముందు దాన్ని క్షమించిన దానివి నువ్వు నన్ను ప్రేమిస్తావా? నువ్వు నన్ను ఎరిగావా? నువ్వు నాకు తెలుసా? ఏమంటాడు? 21వ వచనం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను. సహోదరుడు గాని సహోదరిని గాని ప్రేమింపవలెను. ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఈ ఆజ్ఞ ఎవరి వల్ల పొంది ఉన్నాం? మనం ఎవరి వల్ల పొంది ఉన్నాం? దేవుణ్ణి ప్రేమించే మనం. సహోదరులు అయితే సహోదరుని కావచ్చు, సహోదరుడు అయితే సహోదరుని కావచ్చు, ఎవరైనా సరే, ఎవరి పట్ల అయినా సరే దేవుణ్ణి ప్రేమించే వారమైతే మనం కూడా వారిని ప్రేమించాలా. ద్వేషం పెంచుకోమని చెప్పిండా? కలహం పెంచుకోమని చెప్పిండా? తీర్పు తీర్చమని చెప్పిండా? వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పిండా? వాళ్ళని ఏమంటే కావాలంటే నీ శత్రువు చేత వాడికి ఆకలేస్తే
అన్నం పెట్టమండు, దాహం వేస్తే నువ్వు ఇంటికాడికి రా మాకు వెళ్ళిపోమంటారేమో. ఆ? కొన్ని గొడవలు ఎట్టుంటాయి ఇళ్ళల్లో, నాకా డబ్బులు ఎగ్గొట్టు, నాకు ఇస్తాను డబ్బులు ఇవ్వలేదు, నువ్వు నాకు సహాయం చేయలేదు, నీకా డబ్బు ఉంచుకుని కూడా నాకు సహాయం చేయలేదు. సో కొంత మనం పగ పెట్టుకుంటాం, కొంచెం ప్లెడ్జ్ పెట్టుకుంటాం. అవతల వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి నేను పెట్టుకున్నా అంటామేమో. అతందే, నీదే, నీ రక్షణ నీదే, నా రక్షణ నాదే. నేను పరలోకం పోయాను, నా భార్య రాదు నాతో పాటు. నా భార్య పరలోకం పోయిందని నేను వస్తానా? ఎవడు పాపం వాడిదే, ఎవడు రక్షణ వాడిదే. అంటే ఈ వాక్యం ఏమని చెప్తుంది? తన కళ్ళ ముందున్న సహోదరుని ప్రేమించని వాడు తన చూడని దేవుడు ప్రేమించగలడా? కాబట్టి మనమందరం ఐక్యతతో ఉందాం, ఐక్యతతోనే ముందుకెళ్దాం. ఎందుకంటే ఐక్యత ఉన్న చోట అభిషేకం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉన్న చోటే శాశ్వతమైన జీవం కూడా ఉంటుంది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన కాక విన్న వాక్యాన్ని బట్టి అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా సరే ఐక్యత లేకుండా జీవిస్తున్నాం, సహోదరుల పట్ల కానీ సహోదరి పట్ల కానీ కలిసిపోలేని పరిస్థితుల్లో ఉన్నామేమో, ఇంక ద్వేషం పెట్టుకున్నామో, ప్లెడ్జ్ పెట్టుకున్నామేమో, దేవుడు ఇప్పుడే చెప్తున్నాడు, వాళ్ళని ప్రేమించకుండా, నీ సహోదరుని ప్రేమించకుండా, నీ సహోదరుని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించడం సాధ్యం అని చెప్తున్నాడు. దేవా మమ్మల్ని క్షమించు తండ్రి, ఒకవేళ మేము ఆ రీతిలో ఉంటే మమ్మల్ని క్షమించు తండ్రి. మీరు మాతో మాట్లాడిన దేవా, ఈ క్షణం నుంచి మేము క్షమించేవారుగా ఉంటాము, నీ యొక్క మేలును మేము పొందుకునే వాళ్ళుగా ఉంటాము, నీ యొక్క అభిషేకాన్ని, నీ యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకునే వాళ్ళుగా తండ్రి. ఆ ఆశీర్వాదం నా నుంచి, నా కుటుంబాన్ని బట్టి, నా కుటుంబానికి, నా బంధువులను బట్టి, నా యొక్క రక్త సంబంధికులను బట్టి, నా యొక్క జనరేషన్ కూడా ఆశీర్వాదం పొందుకునే రీతిగా మేము ఉంటామని మేము ప్రమాణం చేస్తున్నామని చెప్పి ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు దేవుడా క్షమించండి దేవా. తెలిసి తెలియక ఏమైనా తప్పు చేస్తుంటే, తెలిసి తెలియక ఏమైనా మనస్పర్ధల్లో పెట్టుకుంటే, తెలిసి తెలియక ఏమైనా గలిబిలు చేసుకుంటే మేము అటువంటి రీతి నుంచి మేము తప్పించుకోగలం. మీరే మాకు సహాయాన్ని దయచేయండి, మీరే మాకు కృప చూపించమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మరి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరి ఆశీర్వాద ప్రార్థన సురచంద్ర గారు అందిస్తారు. మనం ఈ సమయం ముగించుకుందాం. ప్రేమ మనము సహోదరుల ఐక్యత కలిగి నివసించాలని దేవుని యొక్క ద్వారా మనం వాక్యం ద్వారా విని ఉన్నాం కనుక ఆ రీతిగా ఉండటానికి దేవుడు సహాయం చేయనుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మన అందరం కూడా ఐక్యత కలిగి, సమాధానం కలిగి, ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.